తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒక్కో నియోజకవర్గంలో 2-3 వర్గాలుగా విడిపోయి ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్పై టీడీపీ జనసేన మధ్య నెలకొన్న పంచాయతీ కొలిక్కి రావడం లేదు. పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ చెబుతూ ఉంటే తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఎవరికీ లేదని, తానే పోటీ చేస్తానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. జనసేన నేతలు టికెట్పై ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతలకు మింగుడు పట్టడం లేదు. పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ టికెట్ కూడా టీడీపీకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఇస్తారా లేక ఈమె భర్త ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇస్తారా అనేది సస్పెన్స్ నెలకొంది. మరోవైపు రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకు కేటాయించినట్లయితే రాజమండ్రి సిటీ టికెట్ తనకే ఇవ్వాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టుబడుతున్నారు. గోరంట్ల ఆదిరెడ్డి వర్గాల మధ్య టికెట్ విషయమై కోల్డ్ వార్ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని రాజమండ్రి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీకి దించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకు ఆదిరెడ్డి కుటుంబం సుముఖంగా లేదు. భవానీ సోదరుడు రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించారు. భవానీ చిన్నాన్న అచ్చెన్నాయుడు కూడా అసెంబ్లీకే పోటీ చేయనున్నారు. వీరి కుటుంబం నుంచి ఒకరిని పార్లమెంటుకు పంపించాలనే ఉద్దేశంతో అధిష్టానం భవానీ పేరును సూచిస్తోంది. భర్త ఆదిరెడ్డి వాసు మాత్రం భార్య భవానీని పక్కన పెట్టి రాజమండ్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగటానికి పైరవిల్లి చేస్తున్నారు.